ఈ వీడియోలో మనం జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసి బసిల్ జోసెఫ్ యాక్ట్ చేసిన నొనక్కులు మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 hours 5 minutes ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక పెద్ద ఆఫీస్కి ఎండి అయిన ఏబి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం వల్ల తన పర్సనల్ ల్యాప్టాప్ ఒకటి తీసుకుని వెళ్ళిపోతారు. సో అందులో కొన్ని పర్సనల్ వీడియోస్ ఉంటాయి. దాని గురించి మన ఏబి ఏం చేశాడు, ఆ ల్యాప్టాప్ దొరికిందా లేదా, దీని చుట్టూరు నడిచే స్టోరీయే నొనక్కులి. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ భయ్యా, నాకు మూవీలో నచ్చిన వచ్చేసి స్టోరీ ప్లాట్. హైపర్ లింక్ అనే ప్లాట్ తీసుకొని ఈ ల్యాప్టాప్ చుట్టూరు నడిచే ఇంకో సబ్ ప్లాట్ కూడా ఉంటుంది, అది మీరు మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఒకే చోట తిరిగే కామెడీ మూవీ భయ్యేది. నాకు కాన్సెప్ట్ పరంగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే బసిల్ జోసెఫ్ కానీ, నిఖిల్ విమల్ కానీ, శ్యామ్ మోహన్ కానీ, సిద్దిక్ కానీ చాలా బాగా చేశారు. అందరూ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు. మ్యూజిక్ వాజ్ గుడ్, మరి టాప్ నోచ్ ఏం కాదు, పర్లేదు అనిపించింది. మెయిన్ మూవీ వచ్చి కామెడీ థ్రిల్లర్ కదా, నాకు ఈ రెండట్లో వర్కౌట్ అయింది ఓన్లీ కామెడీ భయ్యా. అది కూడా ఫుల్గా కాదు, ఫ్యూ సీన్స్లో వర్కౌట్ అయింది కామెడీ. చాలా సీన్స్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ పరంగా ఓకే, ఫస్ట్ హాఫ్ పరంగా మూవీ నుంచి ప్రొసీడింగ్స్ అన్ని స్లోగా ఉన్నా పెద్దగా పట్టించుకోను భయ్యా. ప్లాట్ ఇంట్రడక్షన్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ డైరెక్టర్ స్లోగా తీసుకున్నా, స్టార్ట్ చేసిన విధానం స్లోగా ఉన్నా, తీసుకెళ్ళిన విధానం కొంచెం ఎంగేజింగ్ ఉంటే నాకు ఇబ్బంది ఉండదు. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ వచ్చి మూవీకి అదే, ఒకే చోట నడిచే కామెడీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. సో దాని చుట్టూరు కామెడీ అయితే డైరెక్టర్ పండించలేకపోయినా చెప్పాలి. చాలా ఓల్డ్ నరేటివ్ టైప్లో ఉంటుంది మూవీ వచ్చి. డైరెక్షన్ పరంగా చాలా స్లో ఉంటుంది. అండ్ ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ ఏమీ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఏదో అలా వెళ్తుంది, అలా చూసాను అంతే. చాలా స్లో అనిపించింది మూవీ, నీరసం వచ్చింది నాకైతే. అంటే తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నా దాని ప్రెజెంటేషన్ అయితే ఫుల్గా దెబ్బేశారు జీతు జోసెఫ్ గారు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే దృశ్యం లాంటి సినిమాలు తీసిన ఆయన. ఈవెన్ దీనికి బదులు బసిల్ జోసెఫ్ గారు లాస్ట్ మూవీ ఒకటి ఉంటుంది, అది కొంచెం కామెడీ పరంగా బాగుంటుంది దీనికన్నా. సో నాకైతే అంతగా నచ్చలేదు. ఫైనల్ వెర్డిక్ట్ అయితే ఫస్ట్ హాఫ్ వాజ్ ఓకే భయ్యా, పర్లేదు అనిపిస్తుంది స్లోగా ఉన్నావు కానీ, ఎందుకంటే కాన్సెప్ట్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం నీరసం వచ్చింది, అంతగా కనెక్ట్ అవ్వలేకపోయి నేనైతే. ఆ కామెడీ కూడా థ్రిల్లింగ్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. వల్గర్ సీన్స్ ఏం లేవు, అడల్ట్ సీన్స్ కూడా ఏం లేవు. తెలుగులో అవైలబుల్గా ఉంది, G5లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే చూసేయండి. చూసి వచ్చాక మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. లవ్ యూ ఆల్, బాయ్.